తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. నా బాబే ముఖ్యం లోకం తర్వాత అనిపిస్తుంది. నాకేమి పరీక్ష పెట్టి నేను నమ్ముకున్న నన్ను ఇంత మోసం చేసిరి. ఊరు విడిచిపెట్టి వచ్చి ఇక హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నా. ఈ ప్రాబ్లం ఇక నేను ఎవరితో చెప్పుకోలేదు, ఇట్లాంటి కష్టం ఎవరికి రావద్దు అనుకున్నా. బిడ్డ తర్వాత కొడుకు, ఇంకా పుట్టంగానే పాప అయితే ఏదో ఏమైంది, ఇంకా చాలా చేతపడలేక అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. నా కొడుకు లోకం కంటే ఎక్కువ నా కొడుకు. నన్ను మస్తు ఆగం చేసిరమ్మ. ఆ గోస వద్దు తల్లి, నేను ఆడపిల్ల పుట్టినందుకు శివయ్య నేను పడ్డ కష్టాలు చాలు తండ్రి భగవంతుడు. మీ పిల్లలు ఉండుంటే మీరు ఇన్ని పాటలు వాడినందుకు చూసి ఎంత మురిసిపోదురో. మా అమ్మ వాడిందని. ఎంతైనా ఇంకా ఒక తోడు అనేది ఉంటే, పిల్లలు ఉంటే బాగుండేది. అలా పెళ్ళిళ్ళు చూసి సంతోషం అది అలాగ ఉంటుంది. ఇంకా దేవుడు రాసి పెట్టలే, నాకేం చేస్తాం. జనాలను చూసే మురువనికే చేసిండు. అమ్మ నాన్న చిన్నప్పుడు పెళ్లి చేసిరు. 12 సంవత్సరాలు పెళ్లి చేసి నాన్నకు యాక్సిడెంట్ అయింది. 1 సంవత్సరం అయినాక 13 సంవత్సరాలు నా నాన్నదని, 14 సంవత్సరాలు మమ్మీదని. చిన్న వయసులోనే పెళ్ళి అయింది. పిల్లలు మస్తు ఆట పని చేసిన, సిమెంట్ కట్టలు మోసిన. ఇప్పుడు ఫలితం వచ్చింది మీకు. వచ్చింది కానీ ఎవరు ఇంటికాడ వండి పెట్టే దిక్కులేరు. ఏం చేయాలి. మట్టిలో మాణిక్యాలని అంటుంటారు కానీ కొంతమందిని చూసినప్పుడే ఆ పేరు వీళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. కెమెరా పట్టిన్నాడే సీమ దశరసినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దశరసినోడు, నా ఫోటో తీత్తన్నడే సీమ దశరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దశరసినోడు. ఈ పాట మీరే రిఫర్ చేసిరా వాళ్ళకి? ఈ పాట ఉంది నా దగ్గర అని పంపించిరా మీరే? నేనే ఒక అవ్వని పాడిపించిండు. అయితే పాటలు పాడి వెయిట్ చేసిన. చాలా పాటలు ఇచ్చిన అవకాశం ఏలేదు. 20 పాటలు యూట్యూబ్లో వచ్చినాయి. నావి వచ్చినాయి అయిపోయింది. అది రాసి పెట్టిన పోయినాం అనుకుంటా. వేరేటోళ్ళు అయితే ఇంకా గొడవ చేస్తారు. అట్లా మీకు కూడా మీ పాటలు తీసుకొని మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళతో వాడించినవి ఉన్నాయా? ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్పి నాకు ఇష్టకొచ్చింది మేడం. చాలా వెయిట్ చేసిన అమ్మా. నేను ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు వెయిట్ చేసిన. 3 పాటలు పాడి 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నా. అప్పటి నుంచి అవకాశాలు ఇవ్వలేదు. కంచరోల్లేసిన కాళ్ళవి కంచుంగురాలు సిట్ట పట్ట నడవకే పరమటి నల్లాడిదాన సీరగట్టిన చూడవన సింగులన్న చూడవా సింగులన్న చూడకునా నన్నన్న చూడవా. రెడ్డి నీ మీద మన సాయరా ఉంగురాళ్ళ రెడ్డి నీ మీద మన సాయరా ఉంగురాళ్ళ రెడ్డి నీ మీద మను. సందు నెల్లి నీవే రంగ సంతోషు నువ్వు సావుకారు అనుకుంటి, ఓ పిల్లగా నువ్వు సావుకారి అనుకుంటి. అరే ఇటీ కాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా, ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా. సందు నెల్లి నీవే రంగ సంతోషు నువ్వు సావుకారి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఎన్నో పాటలతో ఎంతో మందిని తన పాటలతో తన వాయిస్తోని ఆకట్టుకుందనమాట. ఉషాక్కున్నారు. సో కంచరోలు వేసిన సాంగ్ కావచ్చు, లేకపోతే సంతోషు అనే పాట కావచ్చు, సీమ దశరసినోడు అనే పాట కావచ్చు, ఎంతో వైరల్ అయినాయి కదా. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే చెల్లె. ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఫస్ట్ బయటకంటే నేను చాలా మందికి ఫోన్ నెంబర్ల మీద ఫోన్ చేసిన. కొందరు పాటలు ఇచ్చినా కానీ అవకాశం ఇవ్వలేదు. మీరు ఇచ్చిరు పాటలు? మస్తు పాటలు ఇచ్చిన. ఇంటర్వ్యూలో చెప్పి నాకు కష్టకు వస్తుంది. ఇక ఇచ్చిన వాళ్ళది పోయినాయి, గతం పోయింది. ఒక 3 పాటలు పాడి వెయిట్ చేసిన. నారంకేడు వెంకటేష్ అన్న ఫస్ట్ స్టూడియోకి పిలిపించిండు. నేను ఆంధ్రలో భీమవరంలో వలసపోయిన పనికి. అక్క చెల్లె నీ గొంతు చాలా బాగుందిరా ఉషా, మనువురా, నీకు ఒక లైఫ్ ఉంటుంది, నువ్వు వాడితే చాలా బాగుంటుంది, నీకు ఎప్పుడు ఒకసారి టైం వస్తుందని ఆయన ఫస్ట్ వాడిచ్చిండు ఒక సాంగ్. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆయన గొల్లపల్లి శివన్న వాడిచ్చిండు. 3ఓసారి వెంకటేష్ వాడిపించిండు. ఓకే, మీ ఫస్ట్ పాట, మీకు పేరు తెచ్చిన పాట ఏది?
సీమ దసరా సిన్నోడు. అవునా, ఒక్కసారి ఆ పాట పాడతారా స్టార్టింగే? కెమెరా పట్టిన్నడే సీమ దసరా సినోడు, ఎవ్వలి తీతున్నడే సీమ దసరా సినోడు, నా ఫోటో తీతన్నడే సీమ దసరా సినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సిగరెట్ పట్టిన్నడే సీమ దసరా సినోడు, యాడికి పోతున్నడే సీమ దసరా సినోడు, మందిల సకుల పోతాడే సీమ దసరా సినోడు, మల్లన మరి చూడడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు. వావ్, మస్తు ఆడిరు అసలు. అసలు మీకు ఇవన్నీ ఎట్లా మీరే కై కట్టిరా లేకపోతే పాటలు ఏమైనా సేకరణ పాటలా? సేకరైన పాటలు. సేకరణ. ఊర్లలో అమ్మలు కానీ ముసలోళ్ళు అవ్వళ్ళు వాళ్ళు వాడేది కదా. నేను కూడా పొలం పనికి పోయినా కాబట్టి ఆ పాటలు వచ్చు. అట్లా. ఈ పాట మీరే రిఫర్ చేసిరా వాళ్ళకి? ఈ పాట ఉంది నా దగ్గర అని పంపించిరా మీరే? నేనే ఒక అవ్వని వాడిపించిండు, మేండు హరీష్ పటేల్ తమ్మునికి నమస్తే. అయితే అవ్వని వాడిస్తే నా దగ్గర కూడా 3 పాటలు వాడి వెయిట్ చేసిన. చాలా పాటలు ఇచ్చిన అవకాశం లేదు. 20 పాటలు యూట్యూబ్లో వచ్చినాయి నావి. ఇంకా వచ్చినాయి అయిపోయింది, అది రాసి పెట్టిన పోయినాం అనుకుంటా. వేరేటోళ్ళు అయితే ఇంకా గొడవ చేస్తారు. అయితే హరీష్ పటేల్కి ఫోన్ చేస్తే అక్క ఐలాండ్ మల్లయ్యకు వచ్చి ఫోన్ చూసిన. ఆ ఫోన్లో అవ్వ యాక్టింగ్ చేసింది. అయితే అన్న నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా వాడతా, నా దగ్గర మస్తు పాటలు నాన్న. అక్క అవకాశం ఇచ్చేదేంది, నీ టాలెంట్ ఏందో చూపిస్తా, నువ్వు వాడు అన్నాడు. అంటే ఇక పాడి పెట్టిన 15 రోజులలో పాట రెడీ చేసిండు తమ్ముడు. నైస్. సో అట్లా మీకు అవకాశం వచ్చింది. మరి మీరు ఫస్ట్ పాట వాడింది ఇదే కదా, సీమ దసరా సినోడేనా? కాదు, ఇంకో పాట. ఈ పాట ఫస్ట్ మీరు వాడింది? ఫస్ట్ వాడిందా, నెత్తి మీద కొట్టినావు రాజయ్య తట్టమయ్య నాకు రాదు దొర రాజయ్య, తట్టమయ్య నాకు రాదు దొర రాజయ్య, అరే నీకు నేను చిన్నదాన్ని రాజయ్య, మీ వల్లకు పాగరల్లి దొర రాజయ్య, మీ వల్లకు పాగరల్లి దొర రాజయ్య, అరే రెట్ట మీనా గుద్దినావు రాజయ్య, రొట్టె గొట్ట నాకు రాదు దొర రాజయ్య, రొట్టె జయ్య నాకు రాదు దొర రాజయ్య. ఈ పాట. నైస్. ఓకే, మరి ఇప్పుడు ఈ సీమ దసరా సిన్నోడు ఎన్నో పాట మీది? 4వ పాట. 4వ పాట? 4వ పాట. కానీ 4వ పాట బాగా క్లిక్ అయింది కదా మీకు. ఎట్లా బయటికి పోతే గుర్తుపడుతున్నా పాట వాడినాక? గుర్తుపడతారు. కొంచెం షార్ట్ వీడియో పెట్టిరు, మేకింగ్ ఫుల్ పెట్టలేదు. అది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో పెడతామని అన్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఫోక్లో నేను కొంతమందిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా పాటలు తీసుకుంటారు, ఆ పాటలు వేరే వాళ్ళతో పాడిస్తారు, సేమ్ లిరిక్స్ని మాకు చెప్పరు అని మాట్లాడుతుంటారు. అట్లా మీకు కూడా మీ పాటలు తీసుకొని మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళతో పాడించినవి ఉన్నాయా? ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్పి నాకు ఇష్టకొచ్చింది మేడం. అయితే బయట కూటరున్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నవో జనారెడ్డి, అల్లర బల్లారమే కమలమ్మ, తొందర వయ్యత్తనే కమలమ్మ, పంచది పోతున్నవా జనారెడ్డి, పంచది తెంచొత్తవా జనారెడ్డి, మీ ఇంటికి పోతుండనే కమలమ్మ, మీ వల కలిసొత్తనే కమలం. 20 పాటలు వెంకటేశ్ అవకాశం ఇవ్వలేదు, జోగుల వెంకటేశ్ తమ్ముడు ఇవ్వలే అవకాశం. ఒక 5-6 రిలీజ్ అయినాక నేనే వాడతా అంటే ఒక 3 పాటలకు ఛాన్స్ ఇచ్చాడు. 26 పాటలలో 3 పాటలు వాడినా, 20 పాటలు మందే వాడారు, వేరేటోళ్ళే వాడరు. మీరే ఇచ్చిన పాటలు? నేను ఇచ్చిన పాటలే వేరే వాళ్ళతో వాడి వాట్సాప్ పెట్టంటే అన్ని వాడి పెట్టిన తెలియక, అన్ని వేరేటోళ్ళు కొత్తలకు అవకాశం ఇయ్యారంట అని అన్ని వాడిచ్చిండు. ఒక్క నెలలో రిలీజ్ అయినాయి 15 పాటలు. అన్ని మీవే? అన్ని నావే. కమ్మలు కొంటాని, కాటిక కొంటాని, గొలుసులు కొంటాని, ఏమాయ బావో నీ యుత్త మాటలేనా, కొంటావో కొనవో నాకు చెప్పు, అవుతాల కచ్చారోడు యువతాల కచ్చారోడు, నన్ను బాసు ఎక్కనీయడే నా ముదులా బావయ్య, నన్ను బాసు ఎక్కనీయడే నా ముదులా నా బావ. ఈ పాట అన్ని మొత్తం 20 పాటలు అంటే ఇంకా చూడు అన్ని వెరటలు వాడి. బాధ అనిపించింది? బాధ కాదు, మస్తు మంచి మంచి పాటలు, నాకు ఎంత ఇష్టం అవి. ఎంత తీసుకుంటావు అక్క ఒక్క పాటకి? ఇంటర్వ్యూలో చెప్పండి రా, తర్వాత చెప్తా. నాకు కష్టం ఉంటది కాబట్టి పాట ఇచ్చి పాట రాసి పాట పాడడానికి దానికి తగినంత తీసుకుంటా. ఇప్పుడు జోగుల వెంకటేష్కి మీరు 20 పాటలు ఇచ్చారు కదా, ఆ పాటలు ఇచ్చినందుకు కూడా పైసలు తీసుకున్నారా ఏమన్నా? కొన్ని అంటే అన్ని పాటలకి ఇవ్వలేదా పైసలు? అన్ని పాటలు కలిపి ఏదో కొంత, అన్నిటికి కలిపి ఎంతో కొంత ఇచ్చిండు. ఇక పాడడానికి ఛాన్స్ అయితే ఇవ్వలే. 3 పాటల తర్వాత వాడిచ్చిండు అంతే. అదే సగం అయిపోయినాక ఇక 3 పాడిచ్చాడు. ఎట్లా మీ ఊరు ఏడా, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఫస్ట్ చెప్తే బాగుంటుందేమో ఒకసారి. గ్రామం పెద్ద జట్రం, ఉట్కూరు మండలం, నారాయణపేట జిల్లా, మొక్తల్ తాలూకు. మీ ఊరోళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది?
మా ఊర్లోనా ఆ, మా ఊర్లో మంచిగా ప్రేమ్ చేస్తారు బాగా. ఇన్ని పాటలు ఆడినావు అక్క అంటారా? అక్క నువ్వు సింగర్ అంటారు. కుష కుష కుర్చీ మీ నాకు కుస అంటారు. సెల్ఫీ దిగుతారా ఫోటోలో? మస్తు దిగుతారు. గుడికాడికి వెళ్తే అంజనేయుని గుడికాడ ఉంటారు కదా అందరు, ఇక సింగర్ వచ్చింది చెల్లె బాగున్నవారా అని అందరు మంచిగా పాటలు కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ బ్యాంకు పోయినా కానీ అమ్మ నమస్తే మంచి మంచి పాటలు పాడుతున్నావు మామిని ఒక పాట రాయ అంటారు. ఆ బ్యాంకు మీద రాసేసిన అది, అరే ఆటలాడి వాకులాడి బెంకుల బకి చేస్తివా బావయ్య బంగారుడా, బెంకుల బకి చేస్తివా బావయ్య బంగారుడా, అరే పావు సేరు పచ్చి సార ఒక్కో నివేదాతివా బావయ్య బంగారుడా, ఒక్కో నివేదాతివా బావయ్య బంగారుడా, అరే పావు సేరు పచ్చి సార సుట్టమొస్తే దాతినే సిన్నరి సిట్టారి గంగి, సుట్టమొస్తే తెస్తినే సిన్నరి సిట్టారి గంగి. అది బాగున్నాయి మీ పాటలు అన్నీ, మీ గొంతు కూడా చాలా బాగుంది. ఓకేనా. ఇప్పుడు మీకు అంటే ఇట్లా ఫోక్ సాంగ్ అనేది ఒకటి ఉంటుంది, యూట్యూబ్లో పాటలు పాడించుకుంటారు, మీరు ఇంట్లోకి ఎంటర్ కంటే మీకు చెప్పింది ఎవరు అసలు? ఎవరు చెప్పలేదు. అప్పుడు చాలా పాటలు పాడి యూట్యూబ్లో వస్తున్నాయి కదా, వస్తుంటే అరే వీళ్ళు ఇట్లా వాడిండ్రు వీళ్ళు ఇట్లా వాడిరు, నా దగ్గర ఇంకా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి, అరే నాకు ఛాన్స్ ఇస్తే బాగుండని మా చెల్లె వాళ్ళు అప్పుడు ఒక ఫోన్ కొనిచ్చారు. టచ్ ఫోన్ నా దగ్గర లేదు, వాళ్ళు కొనిస్తే ఇంకా ఆ పాటల మీద నెంబర్ చూసి ఫోన్ చేసిన, అట్లా అవకాశాలు వచ్చాయి. చాలా వెయిట్ చేసిన అమ్మా నేను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు వెయిట్ చేసిన. 3 పాటలు పాడి 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నా. అప్పటి నుంచి అవకాశాలు ఇవ్వలేదు, ఇచ్చిరు. 2 పాటలు పాడి సైలెంట్ ఉన్నా. ఇక మళ్ళీ కెమెరా పాట ఇట్టు వాడంగానే ఇంక అప్పటి నుండి పాటలు నేనే రాస్తున్నా, నేనే వాడుతున్నా. కష్టే ఫలి అంటారు, మీ కష్టానికి తగ్గ ఫలితం దొరికింది లాస్ట్కి అయితే. అంతే. ఇప్పుడు ఈ కంచరలో వేసిన పాట ఒకటి ఉంది కదా, ఒకసారి అది వాడతారా? పాడతా తప్పకుండా. కంచరొల్లేసిన కాళ్ళవి కంచుంగురాలు, కాళ్ళవి కంచుంగురాలు, సిట్ట పట్ట నడువకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన, కంచరొల్ల మెట్టెలొద్దు కాళ్ళ ఉంగురాలు వద్దు, కాళ్ళ ఉంగురాలు వద్దు, నేను వల్ల పోవయో కోమటి బారాతిరడి, కోమటి బారాతిరడి, సాలొల్లు నేసిన సన్నపు సన్నంచు సీర, సన్నపు సన్నంచు రైక, సింగు దిపుత నడువకే పరమటి నల్లాడిదాన, కొంగు జకత నడువకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన, సాలొల్ల సీరలదు సన్నంచు రైకలదు, సన్నంచు రైకలదు, సీరలొద్దు పోవయో కోమటి బారాతిరడి, రైకలొద్దు పోవయో కోమటి బారాతిరడి, కోమటి బారాతిరడి. ఇది బాబా, ఈ పాట అయితే మస్తు ఊపింది కదా. ఆ సీమదసరా సిన్నోడు తర్వాత ఎక్కువ ఏదైనా పాట అయిపోయిందంటే ఇదే, కంచెరోడ్ వేసిన. ఇది 3వ పాట. కెమెరా పాట వెంటనే సీర కట్టిన చూడు అది ఇట్టు, దాని వెంటనే ఇది కంచరోళ్ళ పాట. 3 ఒకటే నెలల. ఆ పాట పాడింది కూడా మీరేనా? ఒక్కసారి వాడండి. పాడతా, అది కూడా మన పాటనే. సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్నా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమురయ్య ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కొమురయ్య, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమురయ్య ఎటో ఎలుతున్నవా, ఏం పిలగ కొమురయ్య. బాబా, ఇది కూడా అసలు వెంటనే బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చారు కదా మీరు. వెంటనే ఒక 4 హిట్లు పడ్డాయి బాగా. బాబా, బాగానే సంపాదించారు ఇది ఇట్లా మీద. వాళ్ళకి వస్తుంది లాభం, మీకేం లేదంటారా? ఇక మనకు తగినంత తీసుకుంటాం. ఇన్ని సాంగ్స్ వాడారు కదా, ఇన్ని సాంగ్స్లలో మీకు ఎవరు చేసిన యాక్టింగ్ బాగా నచ్చింది? ఈ పాటలు ఇల్లు చేసారు మస్తు అనిపించింది నాకు. అని సీమదాసర సిన్నంలో మంచిగా ఫస్ట్ ఫోటో తీస్తున్నాడు, అది అమ్మాయి బాగా చేసింది. అట్లా అంటే వాళ్ళని ఎక్కిచ్చి ఇలా దింపి అంటారు, ఎవరిని అనదు. వర్షిని బాగా చేసింది. మళ్ళీ మీ సాంగ్ లకి ఇప్పుడు జనలరీ కూడా చేసినట్టుంది కదా. చేసింది. కంచరలో మెట్టలేదు ఆమె చేసింది, సీర కట్టిన మళ్ళీ డీజే ఆమె చేసింది. అవును, ఎట్లా అనిపించింది మరి? మంచిగా చేసిన. మంచిగా షూటింగ్ కూడా వెళ్ళాను కదా కంచరలో. వెళ్ళిరా? మంచిగా అక్కని బానే నార్మల్ గా సింగర్స్ ని షూటింగ్ అప్పుడు పిలుచుడు చాలా తక్కువ ఉంటది, కానీ మీరు పోయి రాడదాకంటే గ్రేటే. అప్పుడు ఓకే. ఇప్పుడు మరి సంతోష్ అన్న పాట ఇచ్చిండా మళ్ళా? సంతోషన్న అని నాకు తెలియదు. శనగశేన్ల అన్న అనే కూడా గుర్తు. శనగశేన్ల అన్న గాన్న ఇంటర్వ్యూ చేస్తాడు, ఏం పేరు తర్వాత తెలిసింది పేరు. అయితే అన్న వెంకటాద్రి స్టూడియోకి వచ్చిండు, ఏదో ఒక పాట పాడియానికి వచ్చిండు. ఇది నీలపూరి గాజుల్లో అది కోరస్కి వచ్చిండు. కోరస్ వాడిపియానికి వస్తే నేను అక్కడ వేరే రికార్డింగ్కి వచ్చాను. అది ఒక పాట ఇంకొకటి వస్తుంది చూడు,
రెడ్డి నీ మీద మన సాయరా ఉంగురాళ్ళ రెడ్డి రెడ్డి నీ మీద మన సాయరా అరే ముట్టా పోతే ముడుచుకుంటావు పట్టా పోతే పారిపోతావు పట్టా పోతే పారిపోతావు రెడ్డి అరే రెడ్డి ఓ రెడ్డి నీ మీద మన సాయరా ఉంగురాళ్ళ రెడ్డి రెడ్డి నీ మీద మన సాయరా. ఈ పాట పాడడానికి నేను వచ్చిన. అన్న కలిసిండు ఈవెంట్లో ఎక్కడ బోనాలకు ఈడ కరీంనగర్ ఎమ్లవాడ ఆడ కూడా కలిసిండు కానీ నాకు అంత గుర్తు లేదు. అయితే సరే అనుకున్నా అక్క నాకు పాటలు అక్క ఉంటే అని అన్నాడు. మనకు ఒక మంచి పాట చూడు అక్క అన్న చూస్తానా ఆడ స్టూడియోకి వచ్చినప్పుడు కలిసిండు. కలిసి అక్క మనకు ఏదన్నా మంచి పాట ఉంటే చెప్పక వినిపి అన్నాడు. వినిపించిన వినిపిస్తే అక్క సరే ఇది పేరు నా పేరు సంతోష్ అన్నాడు. అది సేకరించిన పాట ఊర్లో వాడు సంతోష్ మీదనే ఉండే సంతోష్ మీద ఉండదు. ఓకే అయితే అది చేంజ్ అయ్యానికి రాదు కదరా, పేరు తీసేస్తే పాట ఖరాబ్ అవుతుంది. అన్న పేరు సంతోష్ అని నాకు తెలియదు. అన్న వద్దే వద్దన్నాడు, అబద్ధం కాదు ప్రామిస్, నా పేరు తీసేరా అని అన్నాడు. అన్న అదే సెట్ అవుతుంది అన్న, వేరేది పెట్టినా సెట్ కాదని మళ్ళీ ఫుల్ రికార్డింగ్ అప్పుడు కూడా వాయిస్ ఇచ్చినాం ఆ రోజు. మళ్ళీ ఫుల్ ఆడియో చేపించేటప్పుడు కూడా తీయాలన్నాడు. అన్న వద్దన్న అది సెట్ అవుతుంది అన్న, లేదంటే నా ఛానల్ అని పెట్టాలి ఇట్లా చెప్పు అని అన్న. సరేరా ఇంకా మీ ఇష్టం అక్క అని అన్నాడు. ఆయన రాలేదు కూడా ఆ రోజు రికార్డింగ్ అయినాక వచ్చిండు. మరి పేరు సెట్ అయినప్పుడు ఏం చేయలేదు. అవునులే. ఇప్పుడు కోమటి భరత్ రెడ్డి వాళ్ళ ఇంటి పేరు కోమటి అంట, నాకు తెలియదు ఆయన పేరు భరత్. ఏం పేరు పెట్టాలంటే మీ ఇంటి పేరు ఏం పేరు అని అడిగిన నేను. కోమటోళ్ళం అక్క అన్న. అయ్యో కోమటి భరత్ రెడ్డి అని పెడతా, పాటలో మేల్ వర్షం లేదు అసలు, అమ్మాయిది ఒకటే ఉంది, అబ్బాయి వాడేటట్టు లేకుండే. అయితే ఇది అమ్మాయి వాడేటట్టు అబ్బాయి వాడేటట్టు డివెట్ రాపించిన. అది కోమటి బారా తిరోడి ఎట్లనన్నా కానీ మంచిగా సెట్ అవుతుందని అది సెట్ చేసినాం. ఈ అన్నకు కూడా కలిసి వచ్చింది. అదే పేరు తీయనికే రాదు. అది ఊర్లో ఎట్లా వాడతారు, సేకరించిన పాట వాడాలా. సందు నెల్లి నీవే రంగ సంతోషు నువ్వు సావుకారి వనుకుంటి సంతోషు నువ్వు సావుకారి వనుకుంటి అరే గల్లి నెల్లి నీవే రంగ సంతోషు నువ్వు గౌడేమో అనుకుంటి. మోటకి ఎట్లా పడతారు అట్లా ఉండే పాట. ఇక ఇటీకాల ఇల్లురా సంతోషి నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా. అయితే ఈ అన్న వాళ్ళ ఊరని కూడా తెలియదు నాకు. అది ఎట్లున్నదో అట్లే చేసినాం. ఇక 2-3 చేంజ్ చేసినాం, ఏం చేంజ్ చేయలేదు. సేకరించిన పాట అట్లే ఉండాలి అని అట్లా పెట్టేసినాం. పాడాలా లైన్ ఇప్పుడు ఒక లైన్ వాడు. ఓకే. సందు నెల్లి నీవే రంగ సంతోషు నువ్వు సావుకారు అనుకుంటి ఓ పిల్లగా నువ్వు సావుకారి అనుకుంటి అరే ఇటీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా. అరే ఇంకా చాలా చాలా లైన్లు ఉంటాయి. రాసింది ఎంత మంచిగా వాడుతున్నారు మీరు. మరి సినిమాల అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారా? మేము ఏం వెయిట్ చేయము. ఫస్ట్ నాకు కెమెరా పాట 1 మిలియన్ పోగానే నాకు పాట వచ్చే అవకాశం వచ్చింది సినిమా నుంచి. సుడిగాల్ సుధీర్ వాళ్ళ డైరెక్టర్ చేసిండు. ఓకే. చేస్తే కొంచెం ఏజ్ నీకు సెట్ అయ్యే ఏజ్ ఇస్తాం అని ఆధార్ కార్డు పెట్టిన. అక్క నీకు సెట్ అయ్యేది, నీకు ఏది సెట్ అవుతుంది అది ఇస్తాం, నీ క్యారెక్టర్ సెట్ అయ్యేది ఇస్తాం అన్నారు. ఓకే. మరి ఇన్ని చేసిరంటే వీటన్నిటి వెనకాల కూడా ఒక కష్టం అనేది ఉంటది. మరి మీ లైఫ్ లో మీరు పడ్డ ఇబ్బందులు ఏందో? నేను మస్తు ఇబ్బంది పడుకుంటానే ఇంతవరకు వస్తుంది. మీ లైఫ్ లో గుర్తుండిపోయేది ఏది అంటే ఈ ప్రాబ్లం ఇక నేను ఎవరితో చెప్పుకోలేదు, ఇట్లాంటి కష్టం ఎవరికి రావద్దు అనుకున్నా? కష్టం అంటే మా బాబు చనిపోయింది నాకు కష్టం, వేరేటోళ్ళది ఏం కష్టం లేదు. మీ బాబు అమ్మ నాన్న చిన్నప్పుడు పెళ్లి చేసారు, 12 సంవత్సరాలు పెళ్లి చేసి నాన్నకు యాక్సిడెంట్ అయింది. 1 సంవత్సరం అయినాక 13 సంవత్సరాలు నా నాన్నదని, 14 సంవత్సరాలు మమ్మీదని, 15 సంవత్సరాలు నాకు ఒక బిడ్డ. ఇక బిడ్డ తర్వాత కొడుకు. ఇంకా పుట్టంగానే పాప అయితే ఏదో ఏమైంది. ఇంకా చాలా చేతపడలేక అప్పుడు మా సైడ్ చేసిన వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు, కొందరు చనిపోయారు. ఇంకా వాళ్ళు కూడా దేవుడు తీసుకోవచ్చు పోవచ్చు, మనం కూడా అట్టే పోవచ్చు లాస్ట్కి. కానీ ఇంకా నమ్మిన వాళ్ళే నన్ను అట్లా చేసారు. మీ వాళ్ళే చేతపడి? మా వాళ్ళే. ఇక ఇప్పుడు కొంచెం ముందుకు అడిగేస్తే హుషారుంటే ఊర్లలో ఎట్లుంటుంది, మనకు పక్కకు ఉన్నోళ్ళే మనల్ని ఇట్లా చేస్తారు. అమ్మ నాయన లేరు, అన్నదమ్ములు లేరు. మా ఆయన ఇల్లరికం వచ్చిండు, ఆడ వెళ్ళిపోయేటప్పటికి వస్తుండే, ఎప్పుడోసారి పోతుండే, ఆయన అంత పట్టింపు లేదు. నన్ను మస్తు ఆగం చేసిరమ్మ. ఆ గోస వద్దు తల్లి, నేను ఆడపిల్ల పుట్టినందుకు శివయ్య, నేను పడ్డ కష్టాలు చాలు తండ్రి భగవంత. మీ కొడుకు కూడా చేతపడి చేసి 5 నెలల బాబు. బిడ్డ కొడుకు ఉండ మీకు? బిడ్డ ఫస్ట్ బిడ్డ పుట్టంగానే తర్వాత కొడుకు. ఇద్దరు ఇప్పుడు చెల్ల కొడుకుని తీసుకున్నాను.
మస్తు చెప్పరాని బాధ ఉంది నాకు. పెట్టరాని బాధలు పెట్టిరమ్మా. పెట్టరంతో పెట్టిరి, తీయరంతో తీసిరు. శ్రీరాములమ్మ సినిమా లాక్కనే సేమ్. ఇంకెవరు లేరు, చెల్లె కొడుకులో చూసుకొని బాధ అనిపిస్తుంది కదా ఇక పిల్లలు లేరని పండగలు వచ్చినప్పుడు. మస్తు బాధ అనిపిస్తుంది. నా కొడుకు లోకం కంటే ఎక్కువ నా కొడుకు ఎక్కువ. నా కొడుకుంటే ఇట్లా సంకలు ఎత్తుకోపోయినా 9 నెలలు మోసి, కానీ పెద్ద పెద్ద ఆపరేషన్లు 5 నెలలు పాలిచ్చి నాకు ఎంత పాపాలు చూపించారు. మస్తు నా కొడుకు బాధని కానీ ఎవరు బాధ లేదు నాకు. కొడుకు కాకపోయినా ఒకరు ఉంటే బాగుంది. ఒక్కరన్నా ఉంటే నేనేం పాపం చేసినా దేనికి నాకేమి పరీక్ష పెట్టి నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను ఇంత మోసం చేసిరి అని అప్పటి నుంచి ఎవరు నమ్మనమ్మా. ఎంత నమ్మాలో నాకు అంతే ఉంటాను. ఊరు విడిచిపెట్టి వచ్చి ఇక హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నా. ఇప్పుడు ఊర్లో ఉంటలేరు. ఉంటాను. పండుగలు ఏదో జాతర ఉన్నప్పుడు పోతా. నా బాబే ముఖ్యం, లోకం తర్వాత అనిపిస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు ఉంటే మీరు ఇన్ని పాటలు వాడినందుకు చూసి ఎంత మురిసిపోతురు. మా అమ్మ వాడింది, మా అమ్మ వాడిందని. మరి ఇప్పుడు ఎవరిని తీసుకున్నారు మీతో పాటు? ఇప్పుడు ఎవరు ఉంటున్నారు బాబు? చెల్లె కొడుకు తీసుకున్నా కానీ వాళ్ళతోనే ఉంటున్నాడు. తర్వాత కానీ ఎంతైనా ఇంకా ఒక తోడు అనేది ఉంటే, పిల్లలు ఉంటే బాగుండేది. అలా పెళ్ళిళ్ళు చూసి సంతోషం అది అలాగ ఉంటుంది. ఇంకా దేవుడు రాసి పెట్టలే, నాకేం చేస్తాం. జనాలను చూసే మురువనికే చేసిండు అంతే అనిపిస్తుంది. ఎంత ఉంటాయమ్మా ఇప్పుడు మీకు? నాకు 36, 35 ఉంటాయి. చిన్న వయసులోనే పెళ్ళి అయింది. పిల్లలు మస్తు ఆట పని చేసిన, సిమెంట్ కట్టలు మోసిన, మస్తు పని చేసిన. ఇప్పుడు ఫలితం వచ్చింది. ఇప్పుడు ఫలితం వచ్చింది మీకు. వచ్చింది కానీ ఎవరు ఇంటికాడ వండి పెట్టే దిక్కులేరు. ఏం చేయాలి? టైంకు తింటావా? మీరే పోవాలి, మీరే వండుకోవాలి. పోవాలి, నేను ఇట్లా పని చేసుకోవాలి, వండుకోవాలి. ఏడుంటారు మీరు? హైదరాబాద్ ఈసీఎల్ ఉంటురా? కొంచెం ఇక్కడ దగ్గర తీసుకుందాం అంటారు. రెంట్లు ఎవరెవరు? మీరు ఒక్కరేనా లేకపోతే మీ చెల్లెలు ఎవరు ఉంటారు? ఒక్కరే ఉంటారు. ఇక ఒక్కరే ఉంటే ఇబ్బంది కదా, ఇంట్లో ఇక ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా పని చేసుకున్నా గుర్తు వస్తుంటారు. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఫ్రీ ఉంటా, ఇంటికి పోతే టెన్షన్ ఉంటుంది. ఈ అన్నిటికీ మరి ఓకేనా? ఇప్పుడు ఫుడ్ కానీ దేనికైనా లోటు ఉందా ఏమన్నా? ఏం లేదమ్మా, మంచిగా ఉన్నా. నాకు టైం దొరకదు వండుకొని తిని. ఇక బిజీ అయిపోయారు ఇప్పుడు మీరు. ఇక సినిమాలో ఒక పాట పాడితే ఇక మొత్తం బిజీ అయిపోతారు. దేవుని దయ అంతే. సో ఇట్లానే మీరు మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మేము అందరం ఉన్నామని అయితే మర్చిపోకండి. ఓకే తల్లి. సో ఇంకా మంచి పాటలు పాడి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోరుకోండి. ఓకే తల్లి. సో ఇన్ని పాటలు విన్నారు కదా, మరి మీకు ఇందులో ఏ పాట ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి. మరి నాకు ఏ పాట ఫేవరెట్ అని మీరు అనుకుంటున్నారా? నాకు అన్ని పాటలు నచ్చినాయి తను వాడిని, ఎందుకంటే వాయిస్ బాగుంది కాబట్టి. మట్టిలో మాణిక్యాలని అంటుంటారు కానీ కొంతమందిని చూసినప్పుడే ఆ పేరు వీళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఆ పేరు మీకు సెట్ అయిందని నేను అనుకుంటున్నా. ఇట్లాంటి మంచి హిట్స్ కొట్టాలని కూడా కోరుకుంటున్నా. ఇంకా ముందుకెళ్ళండి, సినిమాల్లో వాడండి. ఓకే. ఇప్పుడు మీరు ఈరోజు ఫోక్ వరకే పరిమితం అయ్యారు. రేపటి రోజు మేము అడిగినప్పుడు ఆ సినిమాలో వాడిన అంటారు, ఆ సినిమా బాగా హిట్ అయింది కదా, మీరు పాట వాడినందుకే అనాలి. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది, తప్పకుండా వస్తుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. సో మీరు కూడా చూసిరు కదా, మరి ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయరి. సో ఇంకెన్నో పాటలు వాడాలని నేను కోరుకుంటున్నా, మీరు కూడా అదే కోరుకోండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యస్ టీవీ. టాటా, బై బై.